హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై స్టోరీ పుష్పవల్లి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అలా మృదుల సన్నని దారి గుండా పూజారి గారి ఇంటి పెరటి వైపు నెమ్మదిగా అడుగులు వేస్తుంది. ఒకప్పుడు ఎంతో కలకలలాడే ఆ ఇల్లు ఇప్పుడు నిర్జీవంగా ఒక శూన్యంలా కనిపిస్తుంది. అంత నిశ్శబ్దంలో కూడా వల్లి వల్లి అని వాళ్ళ అమ్మగారు మాటలు చెవికి వినిపిస్తూ తన గతాన్ని గుర్తు చేస్తున్నాయి. పూల మొక్కలతో ఎంతో కలకలలాడే పెరటి భాగమంతా ఒక మొక్కన్నది కూడా లేకుండా కళావిహీనంగా మారిపోయింది. చిన్నప్పుడు తన జడలో గుప్పుకున్న మల్లెపూల సువాసన తన ముక్కుని తాకడం లేదు. ఆ చెట్ల నుంచి వచ్చే చల్లని గాలి తన మేని తాకడం లేదు. ఆ చోటంతా నిశ్శబ్దంగా గతం చేసిన గాయాలను తన గుండెలపై మోస్తున్నట్లు వెలవెలబోతుంది. ఎక్కడికక్కడ ఆకులు రాలి చిందర వందరగా ఉంది. ఆ దృశ్యాన్ని చూస్తూ బరువెక్కిన హృదయంతో తన తలను కుడివైపుకు తిప్పుతుంది. అక్కడ నిర్జీవంగా అపరిశుభ్రంగా ఉన్న బావి వైపు తడిబారిన కళ్ళతో చూస్తూ ఉండిపోయింది మృదుల. వల్లి, స్కూల్కి టైం అవుతుంది, స్నానం చేద్దు గాని రా తల్లి అని బావి దగ్గర పీటపై కూర్చుని పిలుస్తున్న వాళ్ళ అమ్మ రూపం కన్నుల ముందు కదలాడుతుంది. వెంటనే ఆత్రంగా ఆ ఇంటి గుమ్మం వైపు చూస్తుంది. 5 ఏళ్ల ప్రాయంలో ఉన్న వల్లి ఎర్ర గౌనుతో 2 జడలతో వస్తున్నానమ్మా అంటూ ఇంట్లోంచి చెంగు చెంగున పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ దగ్గర వాలిపోవడం కనిపిస్తుంది. ఇలా ఆ ఇంటితో తనకు ముడిపడిపోయిన అన్ని గుర్తులను ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటుంది వల్లి. ఇంతలో అకస్మాత్తుగా ఒక్కసారిగా వచ్చి పడ్డ గాలికి మామిడి పూత వర్షంలా తన మీద పడడంతో తలను ఎత్తి విశాలంగా వ్యాపించిన ఆ మామిడి చెట్టు వైపు తదేకంగా చూస్తూ ఉండిపోయింది. నాన్నగారు, ఈ మామిడి టెంకను పాడేయకుండా మట్టిలో ఎందుకు దాస్తున్నారు? మట్టిని తవ్వుతున్న వాళ్ళ నాన్నగారి ముందు మోకాళ్లపై కూర్చుని అడుగుతుంది వల్లి. దీనిని భూమిలో దాస్తే ఇది ఒకరోజు మొక్కలా మొలిచి పెద్ద వృక్షమై మనకు ఎన్నో రుచికరమైన మామిడి పళ్ళు ఇస్తుంది తల్లి అంటారు వాళ్ళ నాన్నగారు. ఏంటి, ఈ టెంక నుంచి పెద్ద వృక్షం వస్తుందా? ఆశ్చర్యంగా చూస్తుంది వల్లి. అవును వల్లి, ముందు చిన్న మొక్క మొలుస్తుంది, ఆ మొక్క పెరిగి పెరిగి పెద్ద వృక్షం అవుతుంది. మరి మామిడి పళ్ళు ఎప్పుడిస్తుంది నాన్నగారు? ఒక 4 రోజుల్లో ఇస్తుందా అని వల్లి అమాయకంగా శర్మగారి వైపు చూసేసరికి శర్మగారు వల్లి అమాయకత్వానికి తనలో తానే నవ్వుకుంటూ ఆ విత్తనంపై మట్టి పోస్తూ, ఈ విత్తనం పండుగా మారడానికి చాలా కాలం పడుతుంది తల్లి అంటారు ప్రేమగా. చాలా కాలం అంటే ఒక 20 రోజులు పడుతుందా నాన్నగారు అని వాళ్ళ నాన్నగారి దగ్గర కూర్చుని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది వల్లి. నిండా 4 ఏళ్లు కూడా నిండని వల్లి మెదడులో మొలిచే ఆ సందేహాలకు శర్మగారు తనలో తానే నవ్వుకుంటూ, చాలా కాలం అంటే 10 రోజులు 20 రోజులు కాదు వల్లి, ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఎన్నో సంవత్సరాలంటే మళ్ళీ ఇంకో ప్రశ్న వేసేసింది. రామా, ఎలా చెప్పాలి నీకు? ఎన్నో సంవత్సరాలంటే మా వల్లి ఇప్పుడు 4 ఏళ్ల బంగారు తల్లి కదా. మా వల్లి ఎదగాలి, మా వల్లికి పెళ్ళవ్వాలి, మా వల్లికి పిల్లలు పుట్టాలి, ఆ పిల్లలకు ఈ మామిడి చెట్టు పళ్ళు ఇస్తుందన్నమాట అని శర్మగారు చెప్పడంతో ఒక్కసారే ఆశ్చర్యపోయిన వల్లి, అయితే మనకివ్వదా నాన్నగారు అని ఏడుపు ముఖం పెట్టేస్తుంది వల్లి. అరెరే, ఎందుకు ఏడుస్తున్నావమ్మా ఇప్పుడు? ఇది చిన్న విత్తనం కదా, ఇది పెద్ద వృక్షం అవ్వాలంటే ఎంత సమయం పట్టాలి చెప్పు? నువ్వు చిన్న పాపగా పుట్టి ఎలా కొంచెం కొంచెంగా పెరిగి పెద్దదానివవుతావో
అలాగే ఈ మామిడి చెట్టు కూడా ఎదగాలి కదా అమ్మా. మరి మనకు మామిడి పళ్ళు ఇవ్వలేనప్పుడు మీరెందుకు ఇంతలా కష్టపడి దీన్ని మట్టిలో పెడుతున్నారు? ఎందుకంటే ఇది ఒకరోజు మనకి నీడనిస్తుంది కాబట్టి, స్వచ్ఛమైన గాలిని కూడా ఇస్తుంది కాబట్టి, ఒక మొక్క నాటడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి. అవునా నాన్నగారు? అయితే నేను కూడా ఒక మొక్క నాటుతాను అని ఆత్రంగా అంటుంది వల్లి. మన పెరట్లో అంత చోటు లేదు కదా వల్లి. శర్మగారి నోటి వెంట ఆ మాట రాగానే వల్లి ముఖం మళ్ళీ వాడిపోయింది. వెంటనే శర్మగారు, ఇంతలోనే అలక వచ్చేసిందా వల్లికి? నీకు నిజంగా అంత ఇష్టమే ఉంటే రోజూ ఈ చోటులో ఒక గుప్పెడు నీళ్లు పొయ్యి వల్లి. నువ్వు ఇచ్చే ఆ గుప్పెడు నీళ్లకు రుణపడిపోయి నీకెంతో లాభం చేకూరుస్తుంది. నీ పిల్లలకు తీయని మామిడి పళ్ళిస్తుంది. సరేనా? సరే నాన్నగారు, తప్పకుండా పోస్తాను. కానీ నా పిల్లలు ఆ మామిడి పళ్ళు నన్ను తిననిస్తారా, వాళ్ళే తినేస్తారా అని మళ్ళీ ఇంకో అనుమానాన్ని శర్మగారి ముందుంచింది వల్లి. శారదా, వల్లి సందేహాలకు సమాధానం ఇవ్వడం నా వల్ల కావడం లేదు. దీన్ని కాస్త లోపలికి తీసుకువెళ్ళు అని బావి దగ్గర బట్టలు ఉతుకుతున్న శారదకు వినిపించేలా అంటారు శర్మగారు. లేక పుట్టిన సంతానం కదా అని అతిగా గారాబం చేసేశారు. నా బుర్ర కూడా అలానే తినేస్తుంది వల్లి అంటుంది శారద చిరుకోపంగా. పోన్లేవే, చిన్నపిల్ల, దానికేం తెలుసు? ఏం తెలియదు అనండి. 4 ఏళ్ల పిల్లలు ఇంకా మాటలు తిరగక అవస్థలు పడుతుంటే మీ కూతురు మాత్రం అలుపన్నది లేకుండా వసపిట్టలా వాగుతూనే ఉంటుంది. మాటలు రాకపోతే రాలేదని బాధపడతాము, వస్తే వచ్చాయని తిట్టుకోవడం ఎందుకు శారదా? నా కూతురు ఆ సరస్వతి వరప్రసాదం. అందుకే 4 ఏళ్ళు కూడా నిండకుండా ఇంత అనర్గళంగా మాట్లాడగలుగుతుంది. దేవుడు ఏది చేసినా మన మంచికే చేస్తాడని పెద్దలు ఊరికే అనలేదు. కాస్త ఆలస్యం చేస్తే చేశాడు, కానీ ఈ బంగారు తల్లిని నాకు ప్రసాదించాడు. నీళ్లతో చేయి కడుక్కుంటూ అంటారు శర్మగారు. చెప్పండి, దాని ముందు ఇలా చెబుతూనే ఉండండి. ఏదో ఒకరోజు తన అనుకున్నదే జరగాలని పట్టుపట్టి మీ నెత్తెక్కి కూర్చుంటుంది. అప్పుడు దాన్ని ఎలా దింపుతారో నేను చూస్తాను కదా. ఉతకడంలో కాస్త దురుసు పెంచింది శారద. దింపలేకపోతే మోస్తాను, ఏమంటావు బంగారు తల్లి అని వల్లిని నెమ్మదిగా ఎత్తుకుంటారు శర్మగారు. సరిగ్గా చెప్పారు నాన్నగారు అని వల్లి నాన్న బుగ్గపై గట్టిగా ముద్దు పెడుతుంది. మోస్తారు, మీ కూతురు కాబట్టి మీరు మోస్తారు. మరి పెళ్ళైన తర్వాత భర్త మోస్తాడా? ఎందుకు మోయడు? మోసేవాడినే తెచ్చుకుంటాం అని వల్లి బుగ్గపై శర్మగారు కూడా ముద్దు పెడతారు. మీ ఇద్దరిని మార్చడం నా వల్ల కాదు అని వీళ్ళిద్దరితో మాట్లాడలేక మౌనంగా మారిపోయింది శారద. వల్లి ఆవహించిన మృదుల కళ్ళలో ఆ దృశ్యం కదలాడగానే తన ప్రమేయమేమీ లేకుండానే కళ్ళలోంచి నీరు ధారల్లా చెంపలపై నుంచి జారుతుంది. ఆ మామిడి చెట్టుపై చేయి వేసి వేళ్లతో నెమ్మదిగా తడుముతూ దానివైపే నిర్జీవంగా చూస్తూ వెక్కి ఏడుస్తుంది వల్లి. నాన్నగారు, నన్ను క్షమించండి. మీరు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటే నేను మీ మాటను కాదని మీకు తీరని అన్యాయం చేసి వెళ్ళిపోయాను. కాదు నాన్నగారు, మీకు తీరని ద్రోహం చేశాను. ఆ ద్రోహమే శాపంలా మారి నన్ను కబలించింది, మిమ్మల్ని అనాథల్లా మిగిల్చింది. నన్ను క్షమించండి అమ్మా అని తన తలను ఆ మామిడి చెట్టుకేసి బాదుకుంటుంది వల్లి. ఇంతలో అక్కడికి పరుగున వచ్చిన అరవింద్, మృదులా అని గట్టిగా అరుస్తాడు. మృదుల ఒక్కసారే కొట్టుకోవడం ఆపి కళ్ళను పెద్దగా తెరిచి పరిగెత్తుకుంటూ వస్తున్న అరవింద్ వైపు చూస్తుంది. మృదులా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అయినా నాకు చెప్పకుండా బయటికి ఎందుకు వచ్చావు అని కంగారుగా అంటూ
ధైర్యంగా మృదుల ముందుకు వెళ్ళి నుంచుంటాడు అరవింద్. ఒక్కసారే మృదుల ఏదో మైకంలో నుంచి బయటపడ్డట్లు ఆ చోటంతా వింతగా చూస్తుంది. తన వైపు పరిగెత్తుకొస్తున్న అరవింద్ వైపుకు నెమ్మదిగా అడుగులు వేస్తూ, ఏవండి, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు? ఇది ఎవరిల్లు? విడ్డూరంగా అడుగుతుంది. మృదుల పరిస్థితి అర్థం చేసుకున్న అరవింద్ మనసులో చాలా బాధ ఉన్నప్పటికీ పైకి మృదుల కంటపడకుండా తడబడుతూ, ఇది మాకు తెలిసిన వాళ్ళ ఇల్లులే, ఒకసారి చూపిద్దామని నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను, పద వెళ్దాం. మరి నాకు తెలియకుండా బయటకు ఎందుకు వచ్చావంటున్నారు? మృదులకు ఆ చోటంతా చూస్తుంటే ఏదో అనుమానంగా అనిపిస్తుంది. నేను నిన్ను వీధిలో నుంచోమంటే నువ్వు పెరటి వైపుకు ఎందుకు వచ్చావని అడుగుతున్నాను అని మృదులకు సర్ది చెప్పి తన చేయి పట్టుకుని గబగబా ఆ సందులోంచి వీధి వైపుకు నడిపించుకు వెళుతున్నాడు అరవింద్. ఏమైందండి, అంత కంగారుగా లాక్కెళ్తున్నారు? ఇది మీకు తెలిసిన వాళ్ళు ఇల్లే అన్నారుగా. తెలిసిన వాళ్ళ ఇల్లైనా వాళ్ళు ఉన్నప్పుడు రావాలి కానీ లేనప్పుడు మసలకూడదు కదా అంటూ వేగంగా గేటు దగ్గరకు లాక్కెళ్తున్నాడు అరవింద్. మరి వాళ్ళు లేనప్పుడు ఇక్కడికి తీసుకురావడం ఎందుకు? మళ్ళీ ఇలా ఏదో దొంగతనం చేసినట్లు అంత కంగారు పడిపోవడం ఎందుకు? ఉన్నారేమోనని తీసుకువచ్చాను, లేరని తెలిసాక వెళ్ళిపోదామని అనుకుంటే సమయానికి నువ్వు కనపడలేదు. నీ గురించి పెరటి వైపుకు వచ్చాను, సరేనా? నీ అనుమానాలన్నీ తీరినట్లేనా? కాస్త అసహనంగా అంటాడు అరవింద్. మరి అవేమీ నాకు గుర్తుకు రావట్లేదేంటండి? మృదుల మాటల్లో ఏదో తెలియని బాధ. ఈ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలో అరవింద్కు అర్థం కాలేదు. మృదులను వేగంగా బయటకు లాక్కెళ్ళి ఆ ఇంటి గేటు వేసేస్తాడు. మృదుల మాత్రం వెనక్కి చూస్తూనే ఆ ఇంటి వైపు తీక్షణంగా చూస్తూ బయట అడుగేస్తుంది. ఒక్కసారి ముందుకు చూసేసరికి వాకిట్లో బండిపై వళ్ళంతా బురద పులుముకున్న కిషోర్ కనిపిస్తాడు. కిషోర్ని చూసి హడలిపోయి ఉలిక్కిపడి పెద్దగా అరుస్తుంది. అసలే మృదుల అంటే భయంతో ఉన్న కిషోర్ మృదుల అరుపుకి హడలిపోయి తను కూడా పెద్దగా అరుస్తాడు. మృదుల ఇంకా హడలిపోతుంది. ఈ అవతారం ఏంటి కిషోర్? అసలే ఈ అవతారంలో నిన్ను చూసి జడిసి చస్తుంటే మళ్ళీ ఆ అరుపులేంటి? మృదుల కళ్ళలో భయం కనిపించింది కిషోర్ అరవిందులకు. కిషోర్ పైకి ఏమీ మాట్లాడలేక మృదుల వైపు వెటకారంగా చూస్తూ, నేను నిన్ను చూసి భయపడాల్సింది పోయి నువ్వు నన్ను చూసి భయపడుతున్నావు చూడు, అది వింతంటే అని తనలో తానే అనుకుంటాడు. కిషోర్కి ఏమైందండి? నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా తింగరి చూపులు చూస్తున్నాడేంటి? మన కిషోర్ బాగానే ఉన్నాడు కదా. ఆ మాటకు అరవింద్ ఒక్కసారి కిషోర్ వైపు అయోమయంగా చూస్తాడు. ఇంకా అయోమయంగా చూస్తావేంట్రా? చెప్పు, ఆలోచిస్తావే. ఆడికి పిచ్చి పట్టింది. ఆ పిచ్చిలో ఏం చేస్తున్నాడో తెలియకుండా బురదలో పడి పందిలా దొర్లాడని చెప్పు. నిండా ములిగాక చలెందుకు, చెప్పరా? చాలా అసహనం కనపడుతుంది కిషోర్ మాటల్లో. నువ్వు నోర్ముయిరా, వదినలో మళ్ళీ ఆ పుష్పవల్లిని ఆహ్వానించకు అరవింద్ చిన్నగా అంటాడు. నేనేమైనా ఆదిత్యనా, నేను పిలిచిన వెంటనే వచ్చేయడానికి అని అరవింద్ చెవిలో కిషోర్ కూడా గుసగుసలాడుతాడు. నోర్ముయ్, ఆదిత్య పేరు వదిన దగ్గర ఎత్తకు. ఏంటండి, ఏం జరుగుతుంది ఇక్కడ? కిషోర్ వండి నిండా ఆ బురదేంటంటే చెప్పకుండా మీరిద్దరే మాట్లాడుకుంటున్నారు అనుమానంగా అడుగుతుంది మృదుల. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.